చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే, 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే మా చెప్తున్నారు. కాదు సాక్షాత్తు కాదు సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది కాదు అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. కూర్చోండి చిరంజీవి గారు ప్లీజ్ కూర్చోండి. అరే కూర్చోండి. అరే కూర్చోండి ప్లీజ్. కాదే అధ్యక్ష, కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది. ఎప్పుడు చేస్తారు చెప్పండి, రోజుతో గంటలతో చెప్పండి, లేదు రోజు గంటలు చెప్పండి అండి. మా ఆర్థిక మంత్రి తప్ప మాకే అభ్యంతరం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది ఎందుకమ్మా అంటుంది ఏమంటారు గత ప్రభుత్వాల్లోనంట. ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కషన్ మాట్లాడాలి కదా అధ్యక్ష. ఎందుకంటే మీకు సార్ నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దాన్ని సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు, ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి. ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు, దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళా సోదరిమణి, ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నారు అధ్యక్ష. కరెక్ట్, నేను కాదనలేదు అధ్యక్ష, నేను కాదనలేదు, సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాల తాలూకు ఉంటాయి అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లాండ్ ఆర్డర్కి ఎందుకు, లాండ్ ఆర్డర్కి ఎక్కడుంది అధ్యక్ష? కూర్చోండి మాట్లాడు ప్లీజ్ మిస్ గారు చెప్పండి. లాండ్ ఆర్డర్కి ఎక్కడుంటుంది అధ్యక్ష? లాండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవము, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద సార్ అవి మాట్లాడమండి సార్, నాకెందుకు, నేను మాట్లాడు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే భయం, భక్తి, గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అపనమ్మకం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదా అధ్యక్ష, వాళ్ళంటే భయం లేదా అధ్యక్ష, భక్తి లేదా అధ్యక్ష. ఎందుకు లేకపోయింది? మీరు ఇంటర్వ్యూ అవ్వకండి దయచేసి. అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్ సార్, ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ, ప్లీజ్ ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు,
ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 కూర్చోండి, దయచేసి కూర్చోండి. నా కూర్చోండి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. వారు లా అండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ